ఇవాళ బీజేపీ పార్టీ పరిపాలనను వదిలిపెట్టి ప్రతిపక్షాల మీద కక్ష సాధిస్తున్నట్టు కనబడుతున్నది. రోజు దేశాన్ని పరిపాలించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సినటువంటి పార్టీ ఈ దేశంలో ప్రతిపక్షమే ఉండకూడదు అనేటువంటి ధోరణిలో ఇలా బీజేపీ పార్టీ పనిచేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఇది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఈ దేశంలో ఇప్పటికీ 8 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలను పడగొట్టి దొడ్డిదారిని ఇలా బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకున్నది. నిన్న జార్ఖండ్లో, ఢిల్లీలో ఎక్కడ ఏం జరుగుతుందో అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా బీజేపీ బీహార్లో కూడా నేనేం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఎవరు బీజేపీని ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇలా ఇంకొక మాట మనం ఆలోచించాలి. ఇప్పుడు బీజేపీ పార్టీ ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తుంది తప్ప పరిపాలన మర్చిపోయింది. ఇంకొకటి ఏంటంటే నిన్న బీజేపీ ఎంపీ ఢిల్లీలో మొన్న మాట్లాడినారు, నిన్న కూడా మాట్లాడినారు. ఏం మాట్లాడుతున్నారు వారు? ఆ సిబిఐ నోటీసులు ఇస్తుంది అంటున్నారు. మరి మీరు ఏజెన్సీయా, ప్రభుత్వమా? ఒక పార్టీ నాయకుడు ఏ రకంగా స్టేట్మెంట్ ఇస్తాడు అంటే దీన్ని ఎప్పుడు సాధ్యమవుతుందంటే, అయితే సిబిఐ వాళ్ళు మీకు సమాచారం ఇస్తే మీరిద్దరూ కూడబలుకొని చేస్తున్న కార్యక్రమం అన్నా కావాలి. సిబిఐ సమాచారం మేరకు ఎంపీ గారన్నా మాట్లాడాలి. లేదు బీజేపీ పార్టీ సిబిఐకి డైరెక్షన్ ఇచ్చిందే మీరే డైరెక్షన్ ఇచ్చింది కనుక మీకు తెలిసి ఉండాలి. అయితే మీరు డైరెక్షన్ ఇచ్చి ఉండాలి, లేదా సిబిఐ మీకు చెప్పి ఉండాలి. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మీరిద్దరూ కలిసి కుట్రపూరితంగా దేశంలో ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతున్నారు. లేదా మీకెట్లా తెలుస్తుంది? పార్టీకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు అయితే ప్రభుత్వానికి తెలవాలి. ఆ స్టేట్మెంట్ ఎవరు ఇవ్వాలి? నిఘా సంస్థలు ఇవ్వాల్సిన స్టేట్మెంట్ పార్టీ ఎట్లా ఇస్తుంది అని నేను అడుగుతున్నా. పార్టీ ఏ స్టేట్మెంట్ ఇస్తుంది అంటే నిఘా సంస్థలకు మీరు డైరెక్షన్ ఇచ్చి చేపిస్తున్నారు, మీరు ప్రతిపక్షాలను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారనేటువంటి అనేది అర్థమవుతుంది. దీన్ని బట్టి ఒకటి ఏమైతుంది, నిఘా సంస్థలు బీజేపీ పార్టీ యొక్క జేబు సంస్థలుగా మారినాయా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది. నిఘా సంస్థలకు మీరు డైరెక్షన్ ఇచ్చి చేపిస్తున్నారని అర్థమవుతుంది. డైరెక్షన్ మీరు ఇవ్వకపోతే మీరు స్టేట్మెంట్ ఎట్లా ఇస్తారు? రేపో మాపో మీ సిబిఐ నోటీసులు ఇస్తుంది అని మీరు మాట్లాడుతున్నారంటే అంటే మీరే చెప్పి చేయిస్తున్నట్టు కదా. స్పష్టంగా కుల్లం అర్థమవుతుంది. ఇది ఒక కుట్ర, ఒక పథకం ప్రకారంగా ఇవాళ మీరు ఇటువంటి కార్యక్రమాలకు మీరు పాల్పడుతూ ఉన్నారు. అయినా ఇది మంచిది కాదు. హైదరాబాద్లో జరుగుతున్నది కూడా ఏంటిది? ఇలా మత కలహాలు దేశానికి, రాష్ట్రానికి మంచియా? ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు తెలంగాణలో ఇలా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టును పూర్తి చేసి ఇవాళ బ్రహ్మాండంగా కృష్ణా గోదావరి నదీ జలాలను పారిస్తున్నాం. తెలంగాణ భూమిలో, తెలంగాణ మట్టిలా కృష్ణా గోదావరి జలాలు పారుతున్నాయి కదా. ఇవాళ ఎంత పంట పండుతుంది? భూమికి బరువు అయ్యేంత పంట పండుతుంది తెలంగాణలో. చివరికి కేంద్ర ప్రభుత్వం మేము ఈ పంట కొనలేమని చేతులెత్తేసినంత పంట ఇవాళ తెలంగాణలో పంట పండుతూ ఉంది. అంటే మీరు ఇవాళ మేమేమో కృష్ణా గోదావరి నీళ్లు బారియాలని మేము చూస్తే బీజేపీ పార్టీ మత కలహాలు పెట్టి రక్తం బారియాలని వాళ్ళు చూస్తున్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. మన బీడు భూముల్లో కృష్ణా గోదావరి నీళ్లు బారాలనా, మత కలహాలు జరిగి రక్తం బారాలనా? ఏది కావాలి ప్రజలకు? ప్రజల మేలు కోరేది ఎవరు? ఇవాళ ఎవరు విద్వేషాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు? ఎవరు ప్రజలకు నీళ్లు బారిచ్చి ప్రజలు బతకాలి, ప్రజల జీవన విధానం మెరుగుపడాలి, రైతులు బాగుపడాలని ప్రయత్నం చేస్తున్నది ఎవరు? ఇవాళ ఎంత బ్రహ్మాండమైన పంట పండుతుంది. తెలంగాణ వచ్చినాడు పండే పంట ఎంత, ఇవాళ పండుతున్న పంట ఎంత? దేశంలో అతి ఎక్కువ వరి ధాన్యం పండించేటువంటి మొదటి 2 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటి. ఇవాళ ఒకనాడు అన్నం లేని రాష్ట్రం, ఒకనాడు దిగుబడి ఆహార ఉత్పత్తులను దిగుబడి చేసుకున్న రాష్ట్రం ఇవాళ దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా మారింది. ఇది తెలంగాణ సాధించినటువంటి ఒక గొప్ప విజయం. ఇవాళ మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, మీరు ఇయ్యలేదు. కానీ మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం, ఇచ్చినాం. మాట తప్పింది మీరు కదా. ఇప్పుడు ఇలా ఉచితాలు వద్దని మాట్లాడుతున్నారు. ఉచితాలు ఎవరికి ఉచితాలు? మీరు కూడా ఇస్తున్నారు ఉచితాలు. మేము 80% మందికి మేము ఉచితాలు ఇస్తే 20% మంది పెట్టుబడిదారులకు మీరు ఉచితాలు ఇస్తున్నారు. 80-20. మీరేమో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు మాఫీ చేసినారు. ఎవరు? 20% బడా పారిశ్రామికవేత్తలకు మీరు ఉచితాలు ఇస్తే మేము పేద ప్రజలు, వితంతువులు, వృద్ధులు, మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఎయిడ్స్ పేషెంట్లు, కిడ్నీ పేషెంట్లు, ఇటువంటి వాళ్ళకు మేము ఉచితాలు ఇస్తా ఉన్నాం. మీరేమో పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నారు.
ఇవాళ పొద్దున్నే నేను ఒక పేపర్లో చదివిన, కర్ణాటక గవర్నమెంట్, కర్ణాటక కాంట్రాక్టర్ అసోసియేషన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కర్ణాటకలో బిల్లులు కావాలంటే 40% ఇస్తేనే బిల్లు వస్తుంది అని కర్ణాటక కాంట్రాక్టర్ అసోసియేషన్ స్టేట్మెంట్ ఇచ్చింది. దాని మీద ఎందుకో దాడులు జరిగాయి, దాని మీద ఎందుకో ఎంక్వైరీలు జరుగుతలేవు. కర్ణాటకలో ఒక కాంట్రాక్టర్ బిల్లులు వస్తలేవు అని ఆత్మహత్య చేసుకున్నాడు కదా, దాని మీద ఎందుకో విచారణ జరగదు. కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే ఇచ్చిండు, ముఖ్యమంత్రి సీటు కావాలంటే 2500 కోట్లు ఇస్తే ముఖ్యమంత్రి అయితే కర్ణాటకలో కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యేలే స్టేట్మెంట్లు ఇస్తున్నారే, దాని మీద ఎందుకో ఎంక్వైరీ జరగదు. కర్ణాటకలో ఎస్ఐ ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాల కోసం లక్షల రూపాయలు లంచాలు తీసుకుంటున్నారని బీజేపీ నాయకులే మాట్లాడుతున్నారు, దాని మీద ఎందుకో దాడులు జరిగాయి, దాని మీద ఎందుకో ఎంక్వైరీలు జరిగాయి. అంటే మిమ్మల్ని ప్రశ్నించకపోతే నీతి, ప్రశ్నిస్తే అవినీతి. ఇది మీ నీతి, ఇది మీ పరిపాలన. మీ బీజేపీ పార్టీ నీతి ఏంటంటే మీతో మంచిగా ఉంటేనేమో అంతా నీతిమయం, మిమ్మల్ని ప్రశ్నిస్తే అంతా అవినీతిమయం. ఎందుకు కర్ణాటకలో జరగదు? కర్ణాటక కాంట్రాక్టర్ అసోసియేషన్ నిన్న ప్రెస్ మీట్ పెట్టింది, నిన్న అన్ని పత్రికల్లో వచ్చింది. ఇవాళ మన తెలుగు దినపత్రికల్లో కూడా నేను పొద్దున చదివిన, కొన్ని పత్రికల్లో చూసాం. 40% ఇస్తే తప్ప బిల్లులు ఇస్తలేవు అన్నారు. మరి కర్ణాటకలో ఇలా బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎందుకో జరగవు, ఎందుకో ప్రతిపక్ష పార్టీలలో రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయి. ఇలా ప్రజలకు కూడా అర్థమైపోయింది ఇది ఉద్దేశపూర్వకంగా ఒక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటిదని. కవిత గారి ఇంటి మీద దాడి ఎందుకు చేయాలి? దాడి దేనికోసం దాడి? మీరు అంటే మీరు బురద జల్లే రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.